నమస్కారం. సర్వశిక్ష అభియాన్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి సహకారంతో జూలై 7వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం మనం జయప్రదం చేశాం. ఫలితంగా గత అనేక నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి మన వేతనాల పెంపుకు సంబంధించిన ఫైల్ మీద మంత్రి గారు ఆ రోజే సంతకం పెట్టినట్లుగా మనకు వర్తమానం పంపారు. అది వాస్తవం కూడా. అయితే ప్రొసీడింగ్స్ ఎప్పుడు వస్తున్నాయా, ఇంకా వస్తాయా రాదని చెప్పేసి అనే గందరగోళంలో ఈరోజు ఉద్యోగుల్లో నెలకొన్న పరిస్థితి ఉంది. ఆ గందరగోళానికి తెరదీసేందుకు ఈ వీడియో క్లిప్పింగ్ను మేము మీకు పంపిస్తూ ఉన్నాము. జూలై 7వ తారీఖున మనం చేసినటువంటి ఆందోళన పోరాట ఫలితంగా మంత్రి సంతకం పెట్టిన మాట వాస్తవం. అయితే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ప్రభుత్వపరమైనటువంటి విధుల్లో భాగంగా ఆయన ఢిల్లీలో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఇప్పటి వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం కాలేదు. అయితే ఈలోపు కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం పెట్టారని, ఆ ఫైలు ఎస్పీడి దగ్గరికి వచ్చిందని చెప్పేసి రకరకాలటువంటి పుకార్లు లేపుతూ ఉన్నారు. ఈ పుకార్లు మీరెవరు నమ్మొద్దు. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాస్తవమైన పరిస్థితి 7వ తారీఖు మంత్రి సంతకం పెట్టినటువంటి మాట మాత్రం వాస్తవం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన ఇప్పటి వరకు కూడా సంతకం పెట్టలేదు. మాకున్నటువంటి సమాచారం మేరకు బుధవారం కానీ గురువారం కానీ ఢిల్లీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రావడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు మేము సచివాలయానికి వెళ్తే తెలిసినటువంటి విషయము. కాబట్టి మనం వేతనాల పెంపుదలకు సంబంధించినటువంటి ఫైల్ మీద బుధవారం కానీ గురువారం కానీ ఎప్పుడైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వస్తారో అదే రోజు ఆయన సంతకం పెట్టి ఆ తర్వాత ఎస్పీడి గారికి పంపించడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ జరుగుతున్న పరిణామాలన్నింటినీ మీ అందరికీ కూడా వివరించడానికి, మీలో ఉన్నటువంటి గందరగోళాన్ని తొలగించడం కోసమే మా ఈ చిన్న ప్రయత్నం. దయచేసి ఇతరులు మంత్రి గారు సంతకం పెట్టారని కొంతమంది ఎమ్మెల్సీలు వెళ్ళి సంతకం దగ్గరుండి పెట్టించి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సంతకం అయిపోయిన తర్వాత ఆ ఫైలు ఎస్పీడి గారికి వచ్చిందని చెప్పేసి వాట్సాప్ గ్రూపులలో అబద్ధాల ప్రచారాలతోటి లేనిపోని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాటన్నింటిని కూడా ఎవరు దయచేసి నమ్మాల్సిన అవసరం లేదు. మీకు జరుగుతున్నటువంటి వాస్తవాలను అన్నింటినీ మీకు తెలియజేయడం కోసమే మేము ఈ ప్రయత్నం. ఇప్పటి వరకు జరిగినటువంటి వాస్తవం మన పోరాట ఫలితంగా మన వేతనాల పెంపుదలకు సంబంధించిన ఫైల్ మీద మంత్రి గారు సంతకం పెట్టిన మాట వాస్తవం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ రోజు వరకు కూడా అందుబాటులో లేకుండా తన విధుల్లో భాగంగా ఢిల్లీలో ఉండటం వల్ల ఈ కాలయాపన జరిగింది. బుధవారం కానీ గురువారం కానీ ఆయన వచ్చిన వెంటనే మన వేతనాల పెంపుదలకు సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టించడం కోసం